చుట్టూరే ప్రధానంగా తిరుగుతుంది. దేశ ప్రధాని మోడీ ఎన్నికల్ని హిందూ సెంటిమెంట్ చుట్టూ తిప్పాలని చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని రిజర్వేషన్ల రద్దు వైపు మళ్లించే ప్రయత్నం చేశాడు. ఆ మేరకు కొంత సక్సెస్ అయ్యాడు. ఇవాళ గత 4-5 రోజులుగా నిన్న రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన, అదేవిధంగా అమిత్ షా పర్యటన, ఈ సందర్భంగా కూడా వారి ఇరువురి ఉపన్యాసాలు కూడా రాజ్యాంగం రద్దు చేస్తారు, రిజర్వేషన్లు రద్దు చేసే అవకాశం ఉందని రాహుల్ గాంధీ, మార్చే ప్రసక్తే లేదు, రద్దు చేసే అవసరమే రాదు అనేటువంటిది అమిత్ షా. మొత్తానికి సక్సెస్ఫుల్గా భారత రాజ్యాంగం 400 సీట్లు బీజేపీ గెలవాలి, గెలుస్తాం అనడం వెనకాల ఇడెన్ ఎజెండా ఉంది అంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం, దాని ఎఫెక్టు కనపడుతుంది. అందులో భాగంగానే ఎవరు తెలంగాణలో ముఖ్య నేతలు పర్యటించినా, జాతీయ స్థాయి నాయకులు పర్యటించినా వారు ఖచ్చితంగా భారత రాజ్యాంగం గురించి, రిజర్వేషన్ల గురించి ప్రస్తావించక తప్పని పరిస్థితి ఏర్పడినట్టుగా కనపడుతుంది. డిబేట్లోకి వెళ్లే ముందు ఒకసారి ఆ వివరాలు ఏంటో చూద్దాం. దేశంలో కులగణన చేపట్టాలన్న డిమాండ్ ఈ రోజుది కాదు, దశాబ్దాల డిమాండ్ ఇది. అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికల టైంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఇదే విషయం చుట్టూ మోడీ ప్రభుత్వానికి ప్రచారాస్త్రాల్ని సంధిస్తోంది. నిజానికి బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ని మొత్తానికే ఎత్తేసే కుట్ర చేస్తున్నారంటూ రాహుల్, రేవంత్ ఆరోపిస్తూ వస్తున్నారు. అందుకే ఈసారి 400 సీట్లు కావాలంటున్నారన్న విషయాన్ని ప్రచారాల్లో ప్రస్తావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో కార్యదర్శి హోదాల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు కూడా ఎక్కువ సంఖ్యలో అగ్రవర్ణాలకు చెందినవారే 95% మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సర్కారోं में देखिए दिल्ली की सरकार को 90 బ్యూరోక్రాట్ చలాతే हैं. దేశంలో ఉన్నటువంటి 90% ఈ భారతదేశాన్ని నడిపించేటటువంటి అత్యధికమైన ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. उसमें 3 पिछले वर्ग के हैं, 3 दलित हैं और 1 आदिवासी है. వారిలో 3 వెనుకబడిన కులాల వారు, 3 దళితులు, 1 ఆదివాసులు మాత్రమే ఉన్నారు. और उनको छोटा सा काम दे रखा है, बड़ी बड़ी मिनिस्ट्रीज में वो है ही नहीं. కాబట్టి అటువంటి ఎవరైతే వెనుకబడిన కులాల వాళ్ళ ఉన్నటువంటి ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు అధిక ప్రాధాన్యం ఉన్నటువంటి వ్యవస్థలో కానీ డిపార్ట్మెంట్లో కానీ ఉండరు. 50% पिछड़ों की आबादी है और आपके 3 लोग हैं. సార్వత్రిక ఎన్నికల సమయంలో బీసీలకు రిజర్వేషన్లు, వారి జనగణన ఇష్యూ మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే బీహార్ సహా పలు రాష్ట్రాలు కులాల వారీ లెక్కలపై తీర్మానాలు చేసి కులగణన చేపట్టాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ లెక్కలు తీసేందుకు ముందుకు రావడం లేదంటున్నాయి విపక్షాలు. అసలు బీసీల్లో ఏ కులాల్లో ఎంతమంది ఉన్నారన్న విషయం తెలిస్తే వారి సమగ్ర సంక్షేమానికి వీలవుతుందని బీసీ సంఘాల వాదన. అందుకోసం కుల జనగణన ఒక్కటే మార్గం అంటున్నారు. తాము రిజర్వేషన్లు ఎత్తేయబోమని, ముస్లిం రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామంటున్నారు మోడీ, అమిత్ షా. मैं आज तेलंगाना वासियों को बताकर जाता हूं, ये मुस्लिम आरक्षण संविधान विरोधी है और भारतीय जनता पार्टी जब आएगी तो हम ये मुस्लिम आरक्षण को समाप्त कर कर एसटी, एससी और ओबीसी को आरक्षण देंगे. मैंने ऐसा कहा तो मेरे वीडियो को एडिट कर कर लोगों में प्रचार करने लगे कि मोदी जी आरक्षण हटा देंगे. भाइयों बहनों, ये झूठे लोग. దేశ జనాభాలో ఎక్కువ శాతం బీసీలే ఉన్నారు. బీసీల సంఖ్య 70 కోట్లున్నట్టు అంచనా. ఆ లెక్కన ఇది 56%. ఇది 90 ఏళ్ల నాటి డేటా. ఆ ప్రకారమే రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. 10 ఏళ్లకోసారి దేశంలో జనాభాని లెక్కిస్తున్నా అందులో దళితులు, గిరిజనుల సంఖ్యపై మాత్రమే స్పష్టమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. జనాభాలో ఓబీసీతో పాటు ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారన్న సమగ్ర సమాచారం సేకరించడం లేదు. దేశంలో స్వాతంత్రానికి ముందు 1931లో చేసిన కులగణన లెక్కలే ఇప్పటికీ ఆధారం. 1979లో బీపీ మండల్ నేతృత్వంలో రెండో బీసీ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ బీసీల జనాభాని 52%గా లెక్కగట్టి వీరికి విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు కల్పించాలని 1980లో రిపోర్ట్ ఇచ్చింది. ఈ సిఫార్సులు 1992 నుంచి అమల్లోకొచ్చాయి. ఆ తర్వాత 2017లో జస్టిస్ రోహిణి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ని నియమించింది. ఓబీసీ జాబితాని వర్గీకరించడం ఈ కమిషన్ పని. ఇప్పటికీ ఈ కమిషన్ గడువుని 13 సార్లు పొడిగించారు. అదే సమయంలో కులగణనపై మోడీ, అమిత్ షా ప్రచారాల్లో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కేవలం ముస్లిం రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామని మాత్రమే చెబుతున్నారు. కులగణన, ముఖ్యంగా బీసీల లెక్కలు తేలితే చాలా లాభాలున్నాయని బీసీ సంఘాలు, విపక్షాలు అంటున్నాయి.
వెనుకబడిన మెజార్టీ ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలు చేయడం, జనాభాకు తగ్గట్టుగా విద్యా ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం కల్పిస్తే బీసీల్లోని పేదలకు మేలు జరుగుతుందంటున్నారు. గతంలో మన్మోహన్ హయాంలో కులాల వారీగా లెక్కలు తీసే ప్రయత్నం జరిగింది. అయితే లెక్కింపు సంపూర్ణంగా జరగలేదన్న విషయంలో ఆ రిపోర్టు బయటకు రాలేదు. కులగణనపై గతంలో సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా వెనుకబడిన తరగతుల జనగణన చేపట్టడం పాలనాపరంగా కష్టమని తెలిపింది. బీసీ కులాల వారీ లెక్కలు తీస్తే అందరికీ పెద్ద రిజర్వేషన్లు కల్పించడం కష్టమనుకోవడంతోనే వెనకడుగు వేస్తున్నారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు 50% దాటొద్దని సుప్రీం తీర్పుంది. ఓబీసీల సంక్షేమం ప్రధాని మోడీకి పట్టదని రాహుల్ గాంధీ ఫైర్ అవుతున్నారు. పరోక్షంగా వారి జనాభాకు తగ్గట్టుగా అవకాశాలు, అవసరాలు తీర్చలేకపోతున్నారంటున్నారు. తాము అధికారంలోకి వస్తే 50% సీలింగ్ ఎత్తేసి రిజర్వేషన్లు పెంచి అమలు చేస్తామంటున్నారు. और जाति जनगणना के बाद तेलंगाना में, पूरे हिंदुस्तान में एक नई राजनीति होगी. ఈ జాతి కుల గణన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వ్యవస్థను మేము సుస్థిరం చేయబోతున్నాము. नरेंद्र मोदी जी रिजर्वेशन के खिलाफ हैं. నరేంద్ర మోదీ గారు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. वो आपसे रिजर्वेशन छीनना चाहते हैं. వారు మీ దగ్గర నుంచి ఆ రిజర్వేషన్ను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. देश के सामने सबसे बड़ा मुद्दा रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाने का है. దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ 50%కు అధిగమించాలనేది చాలా ముఖ్యం. 2010లో బీసీ కులాల వారీగా లెక్కలు తీయాలని పార్లమెంట్లో బీజేపీ డిమాండ్ చేసింది. ఇప్పుడు అదే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. అటు బీసీల కులాల వారీ జనాభా లెక్కలు తీయడంతో పాటే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని ఆర్ కృష్ణయ్య వంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తేలాలంటే బీసీల లెక్కలు తప్పనిసరిగా ఉండాలని గతంలో సుప్రీం ఆదేశించింది. లేని పక్షంలో రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలు జరపాలని గతంలో తీర్పిచ్చింది. దీంతో చాలా రాష్ట్రాల్లో ఈ కన్ఫ్యూజన్ మొదలైంది. కొన్ని రాష్ట్రాలు సొంతంగా బీసీల లెక్కలు తీశాయి, ఇంకొన్ని లెక్కలు తీసే పనిలో ఉన్నాయి. మరి సార్వత్రిక ఎన్నికల్లో బీసీల ఓటు తీర్పు ఎలా ఉంటుందన్నది కీలకంగా మారింది. డిబేట్లకు వెళ్లే ముందు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి